ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మార్చి 14 ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఈ పైన ఉన్న ఫోటోని చూడండి. బైబిల్ ఒక బలమైన మాట చెప్పేది ఏంటిదనగా కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఈ రోజుల్లో మీరు గమనించండి, ప్రేమ ఆలోచించకుండా ఎవరిని పడితే వాళ్ళని ప్రేమిస్తాం. తల్లిదండ్రులు ఒప్పుకుంటారా లేదా అనేది ఏ ఆలోచన లేదు. ప్రేమించేస్తాం, అంతం వచ్చే వరకు ఇంట్లో ఒప్పుకోవట్లేదని చెప్పి మనసు విరగ్గొట్టడం, మోసం చేయడం, మనస్థులు మారిపోవడం, మనస్తత్వాలు మారిపోయి ఒక వ్యతిరేకులుగా బ్రతికే రోజుల్లో ఉన్నాం. వివాహం ప్రారంభంలో ప్రమాణాలు చేసి ఎంత ప్రేమగా ఉంటాం, చివరి రోజులు కొన్ని రోజులు అయ్యాక ఆ ప్రేమ ఆవిరైపోయే పరిస్థితులు ఉంటాం. ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో గమనిస్తే పెళ్ళి దేవుడికి మహిమార్థంగా జరగాలంటే ఈ లోకాన్ని చూసి ఎంత ఘనంగా జరిగిందని చెప్పుకోవడానికే పెళ్లి చేసుకుంటున్నాం. దట్ ఈస్ నాట్ మ్యారేజ్, దట్ ఈస్ వెడ్డింగ్ అనే విధంగా అయిపోయింది. ఇంకొక విషయం, మన జీవితాల్లో స్నేహాలు వ్యసనాలు కూడా ప్రారంభించేటప్పుడు ఏమవుతుందిలే జనరేషన్ కదా అనే విధంగా ఉంటుంది, కానీ అంతం బానిసత్వంలో దారితీస్తుంది. అతి ప్రాముఖ్యమైనది మీరు గ్రహించాలి. రక్షణ పొందేటప్పుడు ప్రారంభ దినాల్లో ఉన్న నమ్మకత్వం, ప్రారంభ దినాలలో ఉన్న విశ్వాసం, లాయల్టీ ఈరోజు ఉందా ఆలోచించాలి. మనం ఏదైనా అడుగు వేస్తున్నాం, అంతం వరకు దాని కొరకు మనం నమ్మకంగా బ్రతికే విధంగా ఉండాలి. అది స్నేహమైన, ప్రేమైన, వివాహమైన, అతి ముఖ్యంగా రక్షణ అనేది ఆలోచించాలి. కాబట్టి నువ్వు ఏదైనా ప్రారంభించావేమో, వ్యాపారం కానీ, బిజినెస్ కానీ, కెరియర్ కానీ, అది నమ్మకంగా ప్రారంభించు. అంతం వరకు ఫిలిప్పీ పత్రికలో రాసినట్టు దేవుడిని తోడై ఉండి నేను రక్షించి దీవించి అనేకులకి ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దునుగాక. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఆ మేలు నీ జీవితాల్లో జరుగునుగాక. ఆమేన్.